Italy the main, fancy cigars, pull up like a shade, chauffeured cars, tailor suits, lakhande pair. I'm a motherfucking millionaire. Foreign deals, money dinars, I got dirty money, super buzz, Hyundai rare, kardani care. I'm a motherfucking millionaire. Italy the main, fancy cigars, pull up like a shade. సో మేము నిన్న నైట్ అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చాము బై ట్రైన్ అనమాట. సో ట్రైన్లో అయితే టికెట్ బుక్ కావాలి, చాలా ఫేస్ చేసాము అసలు. ఆల్మోస్ట్ 8 hours కిందే కూర్చున్నాం, తర్వాత ఒక 2 hours పడుకున్నాం. సో మార్నింగ్ 11:30కి ఢిల్లీలో దిగాం. సో ఢిల్లీలో దిగాక కొంచెం ఫ్రెష్ అయ్యి సరోజినీ మార్కెట్కి వచ్చాము మేము. ఇది వ్యూ ఇక్కడ. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ అయితే కాశ్మీరీ గేట్ మెయిన్ బస్ స్టాండ్. సో ఫుల్ అయితే అలసిపోయాం, బ్యాగేజ్ చాలా వెయిట్ ఉన్నాయి. నైట్ 8:30కి మనాలి బస్సు ఉంది. మనాలి వెళ్ళాక ఇతను మా డ్రైవర్ అనమాట, ఇంకో రిక్షా అనమాట ఇది. సో మేము రిక్షాలో కూర్చున్నాం, లగేజ్ ఫుల్ బ్యాగ్ ప్యాక్లో ఉంది. మాకు 8:30కి ఉంది అనమాట బస్సు, ఇంకా 7:15 అవుతుంది. ఇంకా 10 minutes జర్నీ అనమాట. చాలా బాగుంది ఇక్కడ, బాగుంది. ఎలా ఉందిరా? వెళ్ళాలి కాబట్టి మొత్తం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా ఇక్కడ బ్లాక్ ఉంది, కానీ ఎలా వెళ్తారో తెలియదు. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తాడేమో మేము. మొత్తం స్లమ్ ఏరియా ఇది, భలే ఉంది. ఇక్కడ ఫోన్ లాగేయగలడు ఎవడు. సరే నేను బ్లాగ్ బంద్ చేస్తున్నా, ఎందుకంటే ఫోన్ లాగేస్తాడేమో అని భయం ఉంది. మా బస్సు అయితే ఇది ఢిల్లీ టు మనాలి. సో మీరు బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్ గారితో ఒక 5 to 6 times కాల్ చేయాలి. వాడు ఏ కౌంటర్ దగ్గర ఆపుతాడో తెలియదు. మాకైతే కౌంటర్ నెంబర్ 28 ఇచ్చాడు, బట్ మాది 13 దగ్గర ఆపడనమాట. ఒక 5 to 6 times ఫాలోఅప్ చేసుకోవాలి. ఢిల్లీలో కొంచెం కష్టంగా ఉంటుంది, లేకపోతే అక్కడ లోకల్ పర్సన్స్ అడగాలన్నమాట. సో ఆ దగ్గర పంజాబ్ దగ్గరలో ఆపాడు ఫుడ్ కోసం. ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది, ఫుల్ మంచి పడుతుంది. చాలా చలిగా ఉంది, చాలా అంటే చాలా చలిగా ఉంది అసలు. చాలా ఫాగ్ పడుతుంది అసలు. బస్సులో చలి, ఇక్కడ చలి. బస్సులో కూడా చలి, ఇక్కడ కూడా చలే. మాకు టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. సంబాల్ అంట ఏదో విలేజ్, హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్నాము. అసలు 16 ఉంది, 16 Celsius ఉంది. అసలు ఎంత చలి అవుతుందంటే ఎట్లా నేనైతే షవర్ అవుతున్నా. ఇక్కడ బంద్ చేసా, ఇక్కడ స్టాప్ ఇచ్చాడు ఒక 1/2 hour. టీలు కాఫీలు ఏమైనా తాగుదామంటే చాలా చాలా ఇస్తుంది అసలు. ఇంకా ముందు ఎలా ఉంటుంది ఎటు. Fat cigars, pull up like a shade, chauffeured cars, tailor suits, lakhande pair. I'm a motherfucking millionaire. సో జస్ట్ ఇప్పుడే మనాలి దిగాము. టైం 8 అవుతుంది మార్నింగ్. దిగిన వెంటనే ఈ గొర్రెలు కనిపించాయి ఇక్కడ, కొన్ని ఫోటోలు దిగాము. ఇంకా లగేజ్ దింపేసి ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలి. బస్సు ఇక్కడ ఉంది, మొత్తం ఎండ ఫుల్. ఎలా ఉంది గొర్రెలు? భలే ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఒకటి తీసుకుని వెళ్ళిపోద్దామా? అవును, వేసేద్దామా? మనాలి బస్ స్టాండ్ దగ్గర దిగామన్నమాట. సో అక్కడ నుంచి మా క్యాబ్స్, ఆటోస్ ఏం బుక్ అవ్వవు, ర్యాపిడో ఏమి ఉండదు. సో మన లోకల్ వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మాకైతే 2.5 km బట్ 150 rupees ఛార్జ్ చేస్తున్నారు హోటల్కి. పైన ఉంటాయి అన్నమాట హోటల్స్. ఇతను సునీల్ భయ్యా. భయ్యా నెంబర్ నేను మెన్షన్ చేస్తాను. మీకు క్యాబ్స్ ఏమైనా బుక్ కావాలంటే ఈ భయ్యా కాంటాక్ట్ అవ్వండి. ఏమంటారా? వెళ్ళాక మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. నిద్ర అయితే లేదు అసలు. కంఫర్ట్ ఉన్నా సరే ఆ పొజిషన్ లో మనం పడుకోలేము. మిగిలినంతా బాగానే ఉంది. సో మనాలి రూట్ మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మనకి స్లీపర్స్ ఉండవు అనమాట, ఓన్లీ సెమీ స్లీపరే. కొంచెం కష్టంగా ఉంటుంది, నైట్ పడుకోవడం కొంచెం కష్టమే. మనాలి హిడింబా దేవి టెంపుల్ దగ్గర రాయల్ కాటేజెస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. పర్ నైట్ 600 పడింది అనమాట. ఓకే, బాగానే ఉంది రూమ్. మొత్తం చెక్ చేస్తున్నాం. ఇంకా
మార్నింగ్ వచ్చాము 8:30గా వచ్చాము. సో ఇది వ్యూ అనమాట, బాగుంది 600కి. సో బాల్కనీ కూడా ఉంది. సో ఇది బాల్కనీ. సో వ్యూ బాగుంది ఇక్కడ నుంచి. సో జనవరి డిసెంబర్లో వస్తే మొత్తం మంచి ఉంటుంది, ఇదంతా మంచిగా ఉంటుంది, స్నోఫాల్ ఉంటుంది. ఇప్పుడైతే స్నోఫాల్ లేదు, నవంబర్ స్టార్టింగ్ కాబట్టి. సో రూమ్ అయితే బాగుంది, వారి నెంబర్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే బుక్ చేసుకోండి మీరు. ఎలా ఉంది రూమ్? నైస్ చాలా బాగుంది. పెద్ద రూమ్ ఉంది, కూర్చోడానికి మంచి 2 చైర్లు కూడా ఉన్నాయి కదా. అక్కడ నుంచి వ్యూ మస్తుగా వచ్చు. హోటల్ వ్యూ అయితే ఇది లాయర్ బాగుంది, నేనైతే సజెస్ట్ చేస్తాను. బయట వ్యూ ప్రస్తుతం మేము 2 మెంబర్స్ వచ్చాము. రేపు మా ఆఫీస్ ఫ్రెండ్ రేపు వస్తారనమాట. రేపు వస్తే షిలాంగ్ వ్యాలీ అయితే హిడింబా దేవి టెంపుల్కి మూవ్ అవుతున్నాం టువర్డ్స్. సో మా రూమ్ నుంచి ఒక 400 మీటర్స్. సో బై వాక్ వెళ్ళిపోతాం. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్కెట్కి వెళ్తాం. చాలా బాగుంది వ్యూ. సో మా రూమ్ నుంచి 260 మీటర్స్ హిడింబా దేవి టెంపుల్. మొత్తం ఇలా ఎక్కాలన్నమాట. ఎక్కుతున్నాం అలాగా. అండ్ మార్నింగ్ ఏం తిన్నాం? పరోటా, ఆలు పరోటా ఒకటి తిన్నాం అంతే, ఇంకేం తినలేదు. వెళ్ళి ఏదైనా తాగాలి. నేను 2 డేస్ నుంచి మంచి లంచ్ కూడా చేయట్లేదు. చేసి ఈవినింగ్ మనాలి మార్కెట్కి వెళ్ళాలి. బాగుంది ఇక్కడ మొత్తం చెట్లు, చాలా బాగుంది. టెంపుల్కి వెళ్ళే దారిలో మార్కెట్ చిన్నగా ఉంటుంది అనమాట. ఇలాగా బాగుంది మార్కెట్. ట్రీస్ అయితే మస్తు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఇలాగా బాగున్నాయి కదా ఇవి. బోర్డ్స్ పెయింటింగ్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ. అతను ఓన్గా పెయింట్ వేస్తున్నాడు అనమాట. సో మొత్తం షాప్స్ ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి. బట్ ట్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్, చూడడం చాలా బాగుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాం టెంపుల్ దగ్గరికి. ఇది టెంపుల్. అదే డిసెంబర్లో అయితే ఫుల్ స్నోఫాల్ ఉంటుంది ఇక్కడ. టెంపుల్ చుట్టూరు ఉండే చెట్లు మాత్రం చాలా మంది జనాలు ఎక్కువ లేరు ఈరోజు. ఎందుకు అసలు చెట్టు ఎంత ఎన్ని ఇయర్స్లో ఇది చాలా లావు ఉంది అసలు. అసలు జనాలు అయితే ఎక్కువ మంది లేరు. టెంపుల్ అయితే ఇది. సో మొత్తానికి అయితే హిడింబా దేవి టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యాము. దర్శనం చేసుకుంటాం. ఆల్మోస్ట్ లైన్ చాలా పెద్దగానే ఉంది, జనాలు తక్కువ ఉన్నారు. టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇది. సో ఇది ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళేది. ఈ లోపల నుంచి వెళ్ళి ఈ లోపలికి రావాలి. Ayo jodi, kayak di mana dia nak pada dia?
सॉरी मुबारक की बच्चा छे సో ఇది కుందేలు పిల్ల అనమాట 30 రూపీస్ కి ఫోటో తీసుకొని ఇచ్చారు బాగున్నాయి భలే ఉంది అటు చూడు పేరేంటి అడుగు క్యా నామ్ ఇస్కా రాణి అంట ఏ రాణి రాజా రాణి రాజు రాణి భయపడిపోతుంది లోపల టెంపుల్లో దర్శనం బాగా అయిపోయింది అనమాట ఇక్కడ పక్కనే టెంపుల్ సో ఇక్కడ ఏమంటే ఇక్కడ డ్రెస్సెస్ 50 రూపీస్ ఉంటాయి వేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు ర్యాబిట్ కూడా ఉంటాయి 30 రూపీస్ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఏరియా మొత్తం బాగుంటుంది ఇక్కడ మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం ర్యాబిట్స్తో అయితే డ్రెస్ అయితే వేసుకోలేదు టెంపుల్ ఈ పక్కనే సో అక్కడ ర్యాబిట్స్ ఉంటాయి ర్యాబిట్స్ పక్కన అలాగా డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ తీసుకుంటారు బాగుంది సో మేము తీసుకున్నాము ఇక్కడ ర్యాబిట్ 30 రూపీస్ తీసుకున్నారు పర్ హెడ్ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి ప్రవీణ్ ఎలా ఉంది సో హబీబీ కమ్ టు మనాలి సో మేమైతే డ్రెస్సెస్ వేసుకున్నాం 40 రూపీస్ సో అలా ఫోటో దిగుదామని బాగుంది సో మనాలి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనమాట ఎలా ఉంది ఒక చిన్న 2-3 స్టెప్పులు నేర్పిస్తే దీంట్లో వేసేస్తుంది డాన్స్ అయ్యరా ఏం డాన్స్ చేయగలరా బాగుంది 2-3 ఫోటోలు దిగుదాం అలాగా ట్రెడిషనల్ డ్రెస్ కదా వేసేసి వైబ్ని ఫీల్ అవ్వాలంటే ఏరియా చాలా బాగుంది ఇదంతా ఇది మేమైతే చాలా ఫోటోలు దిగాం ఇన్స్టాలో పోస్ట్ చేస్తుండే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా మ్యూజియం ఉందన్నారు సో టెంపుల్ నుంచి ఆపోజిట్ కొంచెం ముందుకెళ్తే మ్యూజియం ఉందంట సో మ్యూజియం కూడా అలాగే వెళ్ళేసి చూసేసి రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకొని లంచ్ చేసి మళ్ళీ ఈవినింగ్ మార్కెట్కి వెళ్తాం హిడింబా ఆపోజిట్లో కొంచెం ఒక 20 మీటర్స్ ముందుకు వస్తే ఇది ఒక చిన్న టెంపుల్ ఉంటుంది సో మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఆయుధ పూజ చేస్తారనమాట మొత్తం అన్ని చాకులు అన్నీ ఉన్నాయి సో హిడింబా దేవి టెంపుల్కి వస్తే 3 ప్లేస్ కవర్ చేయొచ్చు హిడింబా దేవి టెంపుల్ ఒకటి ఇక్కడ మ్యూజియం ఉంది బ్యాక్ సైడ్ ఇదంతా మ్యూజియం అనమాట మ్యూజియం కూడా కవర్ చేయొచ్చు సో ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తీసుకున్నాము 162 సో మార్కెట్ చిన్నది ఉంది పర్లేదు ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 3 to 4 అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు ఈజీగా సో ఆంటీ దగ్గర తీసుకున్నాం మేము ఆంటీ అంటే వారు ఫీల్ అవుతున్నారు సో మ్యూజియం అక్కడ ఉంది మేము మ్యూజియంకి వెళ్ళట్లేదు బాగుందా లేదా బాగుంది అది సో ఈ మార్కెట్ బ్యాక్ సైడ్ ఇంకో చిన్న టెంపుల్ ఉంది అక్కడ కూడా వ్యూ చేయొచ్చు అనమాట సో హిడింబా స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఆల్మోస్ట్ 4 అవర్స్ అయిపోతుంది కదా 4 to 3 అవర్స్ స్పెండ్ చేయాలి ఫోటోలు ఎక్కువసేపు దిగితే మా వాళ్ళగా 486 అవర్స్ మాలాగా ఫోటోలు వీడియోస్ తీస్తే టైం పడుతుంది అనమాట ఫోటో కావాలి సో తినడానికి అయితే వచ్చాము చికెన్ థాలీ చెప్పాము 180 రూపీస్ కొంచెం రైస్ ఒక 3 పీసులు వేసాడు ఒక 2 రోటీస్ అనమాట 180 రూపీస్ ఎలా ఉందిరా పర్లేదు డిఫరెంట్గా ఉంది టేస్ట్ చేయొచ్చు भैया how much is this भैया भाई चल पड़ेगी इसमें डालेगा ఎంత కట్ట అయితే ఎక్కడ ఇది మార్లోడా సో మార్లోడ్కి వచ్చాం మనాలిలోకి జస్ట్ అలా తిరుగుతున్నాము
షాపింగ్ ఏం చేయలేదు. అంటే ఎల్లుండి మేము కాజాకి వెళ్తున్నాం, స్పిటీ వ్యాలీకి. సో దానికోసం వెహికల్స్ మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మార్కెట్ అయితే చాలా షాపింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, చాలా షాప్స్ చేసుకోవచ్చు. అన్ని తక్కువ ఉన్నాయి, చాలా బాగుంది షాపింగ్. మొత్తం రోడ్డు కానీ ఫుడ్ స్టాల్స్, అన్ని ఫుడ్ స్టాల్స్, బట్టలు, షూస్ అండ్ లేడీస్ కి అయితే చాలా ఉన్నాయి. లేడీస్ కి అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. లేడీస్ కి అయితే వెతుక్కోవాలి, జెంట్స్ కి అంతకేం లేవు, షాప్ లోనే దూరొచ్చు. లేడీస్ కి అయితే చాలా ఇయర్ రింగ్స్ కానీ, మఫ్లర్స్ కానీ, డ్రెస్సెస్ అన్ని. అండ్ కంపేర్ టు బాయ్స్ లేడీస్ కి తక్కువ ఉన్నాయి అన్ని, బాయ్స్ కి అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొనడానికి ఆలోచించాలి. సో నేనైతే ఇంక కొనలేదు, వచ్చాక కొందామని ఆలోచిస్తున్నాం, ఎందుకంటే మళ్ళీ లగేజ్ ఎక్కువ అయిపోతుంది. సో మార్కెట్ అయితే చాలా బాగుంది, నైట్ టైం మంచి ఫ్రీ చేయొచ్చు, మంచి తిరగవచ్చు, చాలా బాగుంటుంది. ఎలా ఉంటుంది ఎలా చెప్పచ్చు అంటే, సో ఇక్కడ పబ్స్, క్లబ్స్ కూడా ఉన్నాయి, వెళ్ళి చిల్ అవుతారని చిల్ అవ్వచ్చు. మాకు అంత ఓపిక లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. కెమెరా కూడా పెట్టి గాడి కాల్ చేస్తున్నాడు. ఈ మాల్ రోడ్లో టెంపుల్ ఉంది, దుర్గామాత టెంపుల్. సో మీరు ఇది కూడా కవర్ చేయొచ్చు, బాగుంది. మేమైతే లోపలికి దర్శనం చేసుకున్నాం, బాగుంది. मैडम आइसक्रीम खिलवा दी ఇప్పుడు మేమైతే మాల్ రోడ్ మొత్తం విజిట్ చేసుకుని వచ్చాం. చిన్న షాపింగ్ ఏం చేయలేదు అసలు, చిన్న చేసాము. అండ్ బైక్స్, కార్స్ మాట్లాడాము స్పితి వ్యాలీకి. సో రేపు మార్నింగ్ మేము సిలాంగ్ వ్యాలీ, ఇంకేం చూద్దాంరా, సిలాంగ్ వ్యాలీ, సిస్సు, ఇవన్నీ లోకల్ ప్లేసెస్ కవర్ చేయాలి. అంటే పారాగ్లైడింగ్ ఉంటే పారాగ్లైడింగ్ చేస్తాము. ఇక్కడ రెంట్ తీసుకోవాలి, స్కూటీని ఒక బైక్ తీసుకుంటాము అనుకుంటున్నాము. హిమాలయాన్ని ఒక స్కూటీ తీసుకొని లోకల్ ప్లేస్ కవర్ చేసి ఎల్లుండి మేము స్పితి వ్యాలీకి మూవ్ అవుతాము. ప్రస్తుతానికి అయితే రూమ్కి వచ్చేసాము, అలా కూర్చొని లంచ్ ఆర్డర్ చేసాము, తినేసి పడుకోవాలి. బాల్కనీ వ్యూ అయితే బాగుంది, చాలా బాగుంది మొత్తం వ్యూ అయితే. ఇక టవర్ ఉంది, జియో టవర్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ బాగుంది. నైట్ 12 అవుతుంది, ఆకలి అవుతుందని మ్యాగీ తినడానికి వచ్చాం, తినేసాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకోవాలి. చాలా అంటే చాలా చలిగా ఉంది మన ఈరోజు అసలు.